హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మేథీ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రోటీ, నాన్స్ ఇలాంటి వాటిలోకైతే సూపర్ ఉంటుంది. ప్రాసెస్ ఎలానో చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా హాఫ్ కిలో ఫ్రెష్ చికెన్ 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకొని తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, హాఫ్ లెమన్ పిండుకొని స్పైసెస్ అన్నీ పీసెస్‌కి పట్టేలాగా కలిపి ఒక 1 అవర్ లేదా అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి. 1 అవర్ తర్వాత కడాయిలో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీకు నచ్చితే 3-4 చిల్లీస్‌ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఒకసారి అంతా కలిపి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ప్లేట్ తీసి కలుపుతూ ఉండాలి. వాటర్ రిలీజ్ అయ్యి వాటర్ ఇంకిపోయాక కొద్దిగా కొత్తిమీర వేయాలి. తర్వాత ముందుగానే నేను చిన్న కట్ట మెంతాకుని వాష్ చేసి చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఆ మెంతాకు వేసి ఒకసారి అంతా బాగా కలిపి ప్లేట్ పెట్టేసి మెంతాకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇది తొందరగా అడుగంటుతుంది. సో మధ్యలో కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఈ టైంలోనే ఒక టొమాటోని కూడా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోండి. మెంతాకు పచ్చివాసన పోయి పీసెస్ కొంచెం సాఫ్ట్‌గా అవుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ కుక్ అయ్యాక కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ వేసి ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. సాల్ట్ అండ్ కారం చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి. తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఒకసారి ఒక పీస్ ఎంతవరకు కుక్ అయిందో చూసుకొని వేసుకోండి. నాకు కొంచెం గట్టిగా అనిపించింది. అందుకే నేను ఇంకొక గ్లాస్ వాటర్ వేసి కుక్ చేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా చికెన్ మసాలా వేసి కర్రీ దగ్గరకయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అంతే, మేథీ చికెన్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.